హాయ్ అండి, నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు అయితే మా హోటల్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. యాక్చువల్గా మీకు అందరికి చూపించిన ఇది వరకు తెలుసు, కాకపోతే ఈరోజు మళ్ళీ చూపిద్దాం అనుకుంటాను. మంచూరియా అయితే అంత మంచూరియా వేస్తామండి. ఇంకా లోపల కూడా కొంచెం ఉంది. నూడిల్స్, క్యాబేజీ, రైస్లు వేసేది, నూడిల్స్లు వేసేది, కొత్తిమీర, ఇంకా చికెన్ మంచూరియా, ఇంకా ఏంటిది మన రైస్లు వేసే చికెను. ఈ మూకుడు కడాయిలో ఒక్కసారి 20-30 రైస్ కొట్టచ్చండి. ఎందుకంటే మాకు గిరాక్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద కడాయి పెట్టినాం. ఇంకా ఇక చిన్న మూకుడు వెజ్ మంచూరియా ఒక్కసారి దీంట్లో ఒక 10 మంచూరియా వేయచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మంచూరియాలు వేసుకోవడానికి. ఇంకా మన చికెన్ ఫ్రై రైస్ మంచూరియా కాకుండా నూడిల్స్లలో రైస్లు వేసే చికెన్ ఇది. ఇది ఒక చిన్న కడాయి, మన ఒక్క పొద్దున్న వాళ్ళకు ఆ కడాయిలో వేసిస్తాం అన్నమాట. నిమ్మకాయలు అయితే చాలా రేటు ఉన్నాయి. ఒక 10 కిలోల ఉల్లిగడ్డలు అయితే ఫస్ట్ కోసి పెట్టుకుంటాం పొద్దున్నే. నిమ్మకాయ ఇప్పుడు ఒక 3 రూపాయలకు 4 రూపాయలకు ఒక నిమ్మకాయ కూడా దొరకట్లేదండి. తక్కువ గిరాకీ. ఇప్పుడు ఆ తక్కువ గిరాకీలా నిమ్మకాయలకు, ఉల్లిగడ్డలకు, దానికి దీనికి అన్నిటికి పోతున్నాయి. బిర్యానీ అయితే ఇప్పుడే సీల్ తీసినాం. ఇంకా విషయం గిరాకీ చూడంగా పొద్దున బోర్ కొడుతుంది. కూర్చుంటే ఖాళీగానే కూర్చుంటాం. వస్తనే ఉంటుంది గిరాకీ. ఇంకా వచ్చినప్పుడు ఇంకా మా మాస్టర్ ఉన్నాడు. ఇంకో ఈ మాస్టరు మా పెద్ద మాస్టరు ఎవరు, ప్రేమ్ మాస్టర్. హోటల్లో ఇంకా సేటమ్మ అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మాస్టర్ అంటే మాత్రం అందరికీ తెలుసు. మా ప్రేమ్ మాస్టర్ అంటే గత ఒక 10 సంవత్సరాలుగా వీడు మా దగ్గరనే పనిచేస్తాడు. ఇక్కడనే ఒక నమ్మకమైన వ్యక్తి. మాస్టర్ అనేదానికంటే ఇంటికి పెద్ద కొడుకు అనుకుంటే బెటర్. ఇంకా అవన్నీ ఒక కొడుకులాగా నాకు పాపం. అంత మంచిగా పనిచేస్తాడు వాడు. నేను లేకపోయినా వాడు హోటల్ నడిపిస్తాడు. వాందే అనుకొని హోటల్ నడిపిస్తాడు. గిరాకీ అయితే స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటానా. గత 15 సంవత్సరాల నుండి నేను ఈ హోటల్ నడిపిస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుండి జనాల దగ్గర విని ఎవరికి ఎవరైనా మాట మాట్లాడితే మాట్లాడడానికి భయం వేసేది. అలాంటిది ఒక మాట మాట్లాడిందంటే వెంటనే సమాధానం చెప్పడం అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళతో ఒర్రి ఇంకా విచిత్రం ఏంటంటే పొద్దున్నాక పని చేసి వచ్చి ఇంట్లో వండుకుంటాను కదా, నైట్ అంతా వండుకుంటూ కూడా చికెన్ రైస్, చికెన్ మంచూరియా, వెజ్ నూడిల్స్ అని నిద్రలు కూడా కలవరిస్తూ ఉంటాం. మా పిల్లలు నవ్వుతూ అంటారు. అట్లా అయిపోయింది అన్నమాట నా పరిస్థితి. చేసి అక్కడ హోటల్ చేసి